మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఇప్పుడు అంతా వైరల్ అవుతున్న విషయం, గుడ్లు తినకూడదు, ఎగ్స్ తీసుకుంటే కనుక క్యాన్సర్ వస్తుంది అంటే ఎగ్గోస్ న్యూట్రిషన్ వాళ్ళ ఎగ్స్ వన్ ఆఫ్ ద బ్యాచ్లో సో నైట్రో ఇమిడిజోల్, నైట్రోఫ్యూరాన్ ఇలాంటి గాఢమైన కెమికల్స్ క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. వీటిని ఎక్కువ రోజులు తీసుకుంటే కనుక క్యాన్సర్ వస్తుందని ఒక స్టడీలో తెలిసిందట. అది కూడా ఇండిపెండెంట్ యూట్యూబర్ చేయించిన స్టడీలో తెలిసిందని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఎగ్స్ తింటున్నాము, స్టడీ చేయిస్తే అన్నీ కూడా పరీక్షలు చేపిస్తే అన్ని ఎగ్స్‌లో కూడా ఇలాంటి హానికరమైన యాంటీబయోటిక్స్ ఉండే పరిస్థితి ఉంటుందా? తీసుకుంటే మనకు కూడా క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంటుందా? అంతేకాకుండా ఎప్పుడు చెప్తారు స్టెరాయిడ్స్ ఇచ్చిన చికెన్ తీసుకోవద్దు, నాన్ వెజ్ తినొద్దు అని, అది మన ఒంటికి సరిపడదు అని. వాస్తవమేనా? క్యాన్సర్ సెల్స్ ఎందుకు గ్రో అవుతాయి మన శరీరంలో? ఎలా తెలుస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు వరకు మీరు చెప్తారేంటంటే ఒక హెల్తీ ఇండివిడ్యువల్‌కి క్యాన్సర్ రావాలంటే అది చాలా టైం పడతది. క్యాన్సర్ రాదు. వాళ్ళు తీసుకునే ఆహారాలు ఏదన్నా వాళ్ళ వాళ్ళ జెనెటికల్లీ వస్తది. వాళ్ళ జీన్స్‌లో ఏదైనా కొంచెం తేడా జరిగితే వస్తదని. అది ఎట్లా చెప్తారంటే ఆ జీన్ అనేది ఎందుకు తేడా అవుతది? యాహ్! జీన్ అనేది తేడా ఎనీ క్యాన్సర్‌కి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే నార్మల్ సెల్స్‌లో నార్మల్ ఫంక్షనింగ్ జీన్స్ ఉంటాయండి. హ్మ్. కాపోతే మనకి ప్రతిసారి మనం ప్రతి రూట్‌లో ఎళ్ళినా కొన్నిసార్లు మనం మిస్టేక్స్ చేస్తాం. హ్మ్. డెఫినెట్‌గా దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎర్రర్. సేమ్ వే సెల్ కూడా డివిజన్ అయ్యేటప్పుడు కొన్ని చేంజెస్ అవుతాయి. హ్మ్. కొన్ని జీన్స్ అనేది మోడిఫై అవుతాయి. హ్మ్. మనం వాటిని కొన్ని రకాల పద్ధతుల ద్వారా దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మనం స్మోకింగ్ తీసుకున్నామండి. హ్మ్. పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని ఉంటాయి. హ్మ్. అవి ఎళ్తాయి. అంతేకాకుండా హెవీ మెటల్స్ ఉంటాయి. ఆర్సెనిక్ అని అవి. అవి ఎళ్లి ఆ జీన్స్‌కి అటాచ్ అయితాయి. హ్మ్. జీన్స్‌కి అటాచ్ అయ్యి వాటి ఫంక్షన్‌ని ప్రాపర్‌గా చేయనియ్యవు. హ్మ్. దాన్ని కూడా మన బాడీ బ్యూటిఫుల్ మెకానిజం ఉంది. అపాప్టోసిస్ అనే పద్ధతి ద్వారా అట్లాంటి అబ్నార్మల్ సెల్స్‌ని కూడా మన బాడీ కిల్ చేస్తుంది చాలా వరకు. మన బాడీలో చాలా వరకు మారుతూనే ఉంటాయి ఇట్లా హ్మ్. సెల్స్. హ్మ్. అబ్నార్మల్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మన బాడీలో బ్యూటిఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా గానీ, తర్వాత పక్క సెల్స్ ఐడెంటిఫై చేసి మీకు సెల్‌కి కూడా కమ్యూనికేషన్స్ ఉంటాయి. హ్మ్. ఇది నార్మల్ సెల్సా? ఇది అబ్నార్మల్ సెల్సా? అని సెల్స్ మధ్యలో కూడా హ్మ్. సిగ్నల్స్ ఉంటాయి. ఒకవేళ అబ్నార్మల్ సెల్స్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసి ఆ సెల్‌ని కిల్ చేస్తుంది. దట్ ఈస్ ఎ హ్మ్. న్యాచురల్ మెకానిజం. హ్మ్. అంత బ్యూటిఫుల్‌గా మన బాడీ డిజైన్ చేయబడింది. హ్మ్. కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే, కొన్ని సెల్స్ అనేవి ఆ మెకానిజం నుంచి ఎస్కేప్ అవుతాయి. హ్మ్. అటువంటి సెల్స్ ఆ జీన్స్ అబ్నార్మల్ ఉంది. మన ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద పని చేయట్లేదు. అట్లాంటి సెల్స్ అనేవి గ్రో అవుతూనే ఉంటాయి. హ్మ్. మనకొక జీన్స్ ఉంటాయి. గ్రోత్‌ని స్టాప్ చేయడానికి అట్లాంటి జీన్స్ ఉంటాయి. హ్మ్. ఆ జీన్స్ గనక స్టిమ్యులేట్ అయితే సెల్ గ్రో అవుతూనే ఉంటాయి. అట్లని ఇట్లా గ్రో అవుతున్న సెల్స్ అన్నీ క్యాన్సర్ సెల్స్‌గా మారుతాయంటే అది కూడా కాదు. హ్మ్. కాకపోతే కొన్ని గ్రో అవుతున్న సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 సెల్స్ ఉన్నాయి. అవి 200 సెల్స్‌గా మారాయి. హ్మ్. ఆ 200 సెల్స్ మళ్ళీ మల్టిప్లై కావు. హ్మ్. 200 సెల్స్ మళ్ళీ మల్టిప్లై అయ్యి అది 2000, 2,000,000 అట్లా కావు. ఓహ్! ఆ 200లో కూడా కొన్ని సెల్సే హ్మ్. మల్టిప్లికేషన్ అయ్యేది పవర్ ఉంటుంది. హ్మ్. ఈ మల్టిప్లై అయిన సెల్స్ గూడా మళ్ళీ బాడీలో ఒక చోటు నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అవుతుందంటే కాదు. హ్మ్. కొన్ని రకాల జీన్ చేంజెస్ మళ్ళీ ఆ సెల్స్‌లో చేయాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 బిలియన్ సెల్స్ ఉన్నాయనుకుందాం. అందులో ఒక 20 30 సెల్సే బ్లడ్‌లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇట్లా డివైడ్ అయ్యే కొద్దీ కొన్ని జెనెటిక్ మోడిఫికేషన్స్ ద్వారా కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. హ్మ్. అట్లా అవి డెవలప్ అవుతేనే మనకి క్యాన్సర్ అవుతుంది. కొన్ని సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వింటాం. హ్మ్. స్టేజ్ 3లో ఉన్నా గాని క్యూర్ అయ్యే అవకాశాలు హ్మ్. చాలా మందికి క్యూర్ అయిపోయాడురా స్టేజ్ 3లో వచ్చాడు అంటాడు. కొద్దిమందికి స్టేజ్ 1లో వచ్చినా మళ్ళీ నాకు క్యాన్సర్ తిరిగొచ్చేసిందని. హ్మ్. ఆ సెల్స్‌లో ఎన్ని సెల్స్ మన ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎగైనెస్ట్‌గా ఎళ్ళగలవు. ఎన్ని సెల్స్ ఒక చోటు నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అవ్వగలవు. హ్మ్. ఇవన్నీ జీన్స్ మోడిఫికేషన్ చేస్తూ హ్మ్. అక్యుములేషన్ అవుతూ హ్మ్. ఇవన్నీ మనకి తెలుస్తుందనమాట. ఓకే. సో, ఇట్స్ ఎ కాంప్లెక్స్ జెనెటిక్ సినారియో. అంటే హ్మ్. ఆల్‌మోస్ట్ మేము అరౌండ్ 2000-3000 ఆంకోజీన్స్ మేము స్టడీ చేస్తాం. హ్మ్. ఈ కొన్ని జీన్స్ మ్యూటిఫై అయితే కొన్ని స్పెసిఫిక్ హ్మ్. P53 అనేది కొన్ని జీన్ ఉంటుంది. హ్మ్. అది మ్యుటేషన్ అయితే అగ్రెసివ్ క్యాన్సర్స్ వస్తాయి. హ్మ్. ఈఆర్‌పీఆర్ జీన్స్ అనేది కొన్ని చూస్తాం. ఈఆర్‌పీఆర్ పాజిటివ్ రిసెప్టార్స్ ఉన్న జీన్‌లో వెరీ లీస్ట్ అగ్రెసివ్. ఇట్లా హ్మ్. ఇంతకుముందేంటంటే క్యాన్సర్‌ని క్యాన్సర్‌గా చూసేవాళ్ళం. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయ్యామంటే క్యాన్సర్‌లో హ్మ్. ఆల్మోస్ట్ జీన్ లెవెల్‌కెళ్ళి విచ్ జీన్స్ ఆర్ అబ్నార్మల్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మనకి స్టేజ్ 1 క్యాన్సర్ ఉంది. స్టేజ్ 2 ఆర్ 1 క్యాన్సర్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. అందులో 21 జీన్ ఎస్ఏ అని చేస్తున్నాం మనం. హ్మ్.
దాంట్లో వాళ్ళకి శరీరంలోకి పాకే శక్తి ఎంతుంది? శరీరంలో మళ్ళీ తిరిగొచ్చే శక్తి ఎంతుంది? దాన్ని రిస్క్ స్కోరింగ్ ఇస్తాం. హ్మ్. లెస్ థాన్ 11 ఉంటే మనకి కీమోథెరపీ గూడా అవసరం లేదు. హ్మ్. అంటే ఒకప్పటిలాగా లేదు. ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా ఒకప్పుడేంటి క్యాన్సర్ మైక్రోస్కోప్‌లో జూసి చేసేవాళ్ళు. హ్మ్. తర్వాతేంటి జస్ట్ రిసెప్టార్ లెవెల్ ఐహెచ్‌సీ లెవెల్‌కొచ్చాం. ఇప్పుడు ఎంత లెవెల్‌కొచ్చామంటే క్యాన్సర్‌లో జీన్ లెవెల్‌కి. హ్మ్. జీన్స్‌లో చూసి ఏ జీన్ అబ్నార్మల్ ఉంది, ఎంత అగ్రెసివ్‌గా ఉంది, వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎంతున్నాయని చూసేసి హ్మ్. వాళ్ళకి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటారు. ఆ హ్మ్. స్పెసిఫిక్ పేషెంట్‌కి ఆ జీన్ మ్యుటేషన్స్ ఉంటే హ్మ్. ఏ ట్రీట్మెంట్ ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని మనం ఆ లెవెల్‌కెళ్ళి మనం చేస్తున్నాం అవును. ట్రీట్మెంట్. మీరు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. మంచి మంచి చదువులు చదువుకున్నారు. ఇదంతా వస్తే తగ్గిస్తారు. ఇప్పుడు భయం లేదు క్యాన్సర్ అంటే. కానీ క్యాన్సర్ రాకుండా చూసుకోవాలని జాగ్రత్తలైతే మీరు చెప్తూ ఉంటారు. మేము ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ మెడికల్ భాష అంతా జీన్ మ్యుటేషన్ గావచ్చు, సెల్‌లో డీఎన్ఏ చేంజ్ గావచ్చు ఇవి మేము తినే ఆహారం అంటే ఇప్పుడు ఎగ్స్‌ది చెప్పినట్లు ఎగ్స్‌లో హానికరమైన యాంటీబయోటిక్స్ ఉన్నాయి. లేదంటే నాన్ వెజ్‌లో స్టెరాయిడ్స్ ఉంటాయి. పాలల్లో రకరకాల హార్మోన్స్ ఉంటాయి. కెమికల్ బేస్డ్ స్పైసెస్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే గూడా ఇవి వెళ్ళి మా హెల్తీ సెల్స్‌ని డ్యామేజ్ చేస్తాయా? వాటి డీఎన్ఏని చేంజ్ చేస్తాయా? డెఫినిట్‌గా అండి. ఇప్పుడు అడల్టరేటెడ్ ఫుడ్ అంటాం. హుహు. అంటే ఏంటంటే నార్మల్‌గా ప్రొడ్యూస్ అయింది కాదు. వాటి కోసం మనం అడల్టరేటెడ్ అంటే కొన్ని యాడ్ చేస్తున్నాం. టేస్ట్ కోసం గావచ్చు, స్పైసెస్ కోసం గావచ్చు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు మనకి ఆవులు గాని, గేదెలు గాని ఎట్లా ఇచ్చేయి? దాన్ని బేబీ చేసేసి స్టిమ్యులేషన్ అది హ్మ్. ఎవరికైనా ఉంటుంది. హ్మ్. ప్రొలాక్టిన్ అనేది హార్మోన్ సెక్రీట్ అయ్యి బేబీ సకింగ్ చేసి స్టిమ్యులేట్ అయ్యి వెళ్ళేసి మిల్క్ వస్తాయి. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ పాలు కూడా వేస్ట్ చేయకుండా ఇంజెక్షన్స్ ఏసి ఇస్తున్నాం. హ్మ్. వాట్ ఈస్ దిస్ ఇంజెక్షన్? హ్మ్. స్టీరాయిడ్స్. హ్మ్. కొన్ని స్టడీస్ ఏం ప్రూవ్ చేశాయంటే ఈ మిల్క్‌లో స్టీరాయిడ్స్ ఉన్నాయి. ఈ స్టీరాయిడ్స్ ఫీమేల్ గనక తీసుకుంటే ఫీమేల్ బేబీలో మెన్సెస్ అనేవి ఎర్లీగా మెనార్కీ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఆల్మోస్ట్ ఇంతకుముందు మనకి 10-13 ఇయర్స్ మెన్సెస్ అనేవాళ్ళు. హ్మ్. ఈవెన్ నౌ వి ఆర్ సీయింగ్ అరౌండ్ 9 ఇయర్స్, 8 ఇయర్స్ హ్మ్. పిల్లలకు గూడా మెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. హ్మ్. ఈ 8 ఇయర్స్ పాపకి మెన్సెస్ స్టార్ట్ అయితే ఆమెకి షీ డజంట్ నో ఎనీథింగ్. హ్మ్. వెరీ ఇమ్మెచ్యూర్. హ్మ్. సెకండ్ థింగ్ ఆమె ఆల్మోస్ట్ అరౌండ్ 5-6 ఇయర్స్ ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్ ఎక్కువుంది. హ్మ్. సో, ద బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఈస్ వెరీ హై. వెరీ హై హ్మ్. ఇన్ హర్. హ్మ్. ఎందుకు? ఆమె ఏం తప్పు చేయలే. మిల్క్ నేను మంచి ప్రొడక్ట్ కాదండి. మిల్క్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ మెనీ థింగ్స్. ఆ! ప్రోటీన్స్, బెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం, బెస్ట్ సోర్స్ ఆఫ్ బోన్ గ్రోత్ మిల్క్. కాపోతే ఏంటంటే మనం దాన్ని ఆల్టర్ చేస్తున్నాం. ఎలా? స్టీరాయిడ్స్ ఇచ్చేసి. అది ఎవరి తప్పు? ప్యూర్‌గా హ్యూమన్ మిస్టేక్స్. హ్మ్. అండ్ సొసైటీ కూడా రెగ్యులేట్ చేయట్లేదు. హ్మ్. సో, ఇట్లా మనం చేసే మిస్టేక్స్ ద్వారానే హ్మ్. మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. మనం బయట ఫుడ్ తింటాం. హ్మ్. ఆయిల్. ఆయిల్ అనేది ఈస్ ఆయిల్ వల్ల మనకి ఎటువంటి క్యాన్సర్స్ రావు. హ్మ్. మనకి ఎటువంటి ఏ ఆయిల్ అయినా తీసుకోండి ఎటువంటి క్యాన్సర్ రాదు. హ్మ్. కాపోతే మనం తప్పు చేస్తున్నాం. హ్మ్. ఏంటంటే రిపీటెడ్‌గా హీట్ చేస్తున్నాం. హ్మ్. ఒక ఆయిల్‌ని ఎంతమంది మీరు చూస్తుంటారు బయట మీరు స్ట్రీట్‌లో గాని చూస్తుంటే ఎంత బ్లాక్ టారీ ఆయిల్ మీరు చూస్తుంటారు. హ్మ్. అయినా గాని మళ్ళీ దాన్నే యూజ్ చేస్తుంటాడు. హ్మ్. సో, అట్లా రిపీటెడ్ ఆయిల్ చేయటం వల్ల ఏంటంటే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఫ్రీ రాడికల్స్ డెవలప్ అయితాయి. దాంట్లో కార్సినోజెనిక్స్ డెవలప్ అవుతాయి. అవన్నీ మనం తీసుకున్నప్పుడు ఎళ్లి సెల్స్‌కి అబ్జార్బ్ చేస్తాయి. అవి హ్మ్. మనకి అది నార్మలా ఏంటి అని తెలీదు. హ్మ్. అవి ఎళ్ళేసి సెల్ యొక్క జీన్స్ మీద స్టక్ అయిపోయి దాని ఫంక్షన్ స్టార్ట్ చేస్తుంది. హ్మ్. ఆయిల్ ఈస్ నాట్ హార్మ్‌ఫుల్. బట్ వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ హార్మ్‌ఫుల్. హ్మ్. రిపీటెడ్‌గా దీన్ని అడల్టరేటెడ్ ఫుడ్ అంటారు. హ్మ్. సో, ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. ఈవెన్ ఫ్రూట్స్ గూడా. అవును. ఈవెన్ స్వీట్‌నర్స్ బాగా యాడ్ చేస్తున్నారు. అవి ఇచ్చే దానివల్ల మనకి స్టమక్ అప్‌సెట్, జీఐ అప్‌సెట్స్ ఇవన్నీ వస్తున్నాయి. హ్మ్. ఇటువంటి బట్ వెనెవర్ నేచర్ గివెన్ ఫుడ్ ఈస్ హెల్తీ ఫుడ్. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. హ్మ్. ఇట్ విల్ నెవర్ కాజ్ క్యాన్సర్స్ ఫర్ అస్. హ్మ్. పెస్టిసైడ్స్ విపరీతంగా కొట్టిన ఫుడ్స్ తీసుకుంటే గూడా కాజ్ అవుతదా? అంటే సమ్‌హౌ ఇట్స్ కాజ్ టాక్సిసిటీ హ్మ్. మనకి బాడీలో. మే నాట్ బి క్యాన్సర్స్. హ్మ్. బట్ మిగతాయి స్టమక్ అప్‌సెట్ అని, హ్మ్. ఇవి యూరియా తీసుకున్న వాళ్ళలో కిడ్నీ మీద స్ట్రెస్ పడటం. ఇట్లాంటి వేరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే డెఫినిట్‌గా ఉంటాయండి అది. హ్మ్. బట్ దిస్ ఈస్ మెయిన్‌లీ బికాస్ ఆఫ్ అవర్ హ్యూమన్ మిస్టేక్స్. హుహు. నాట్ బికాస్ ఆఫ్ ద నేచర్స్ మిస్టేక్. యెస్. ఇప్పుడు నాన్ వెజ్ అనేది అంటే అదొక యానిమల్ ప్రోటీన్. దాన్ని తీసుకోకూడదు. మన బాడీ యాక్సెప్ట్ చేయదు అంటున్నారు. దానివల్ల క్యాన్సర్ ఒస్తది. సెల్ కన్‌ఫ్యూజన్ ఒస్తది అని అంటున్నారు. వాస్తవమేనా డాక్టర్ గారు? నో అండి. ఐ యామ్ అబ్సల్యూట్‌లీ అగైన్స్ట్ దిస్ మిత్. కాపోతే ఏంటంటే
ద వే దే ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ అండ్ ద వే వాట్ హ్యాపెనింగ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఎందుకంటే మనకి మెయిన్‌గా 2 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. హ్మ్. ఒకటి యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అనదర్ ఈస్ ప్లాంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే మనం మీట్ ఎగ్ గానీ, మీట్ గానీ ఇవన్నీ యానిమల్ సోర్స్. మనకి దాల్ ప్రోటీన్, ఇవన్నీ సోయా బీన్, ఇవన్నీ మనకి బీన్స్ అన్నీ హ్మ్. ప్లాంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇట్స్ ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్. హ్మ్. దీన్ని తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సర్జరీ ప్రోటీన్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ హీలింగ్. హ్మ్. ఎనీ ఇంజ్యూరీ ప్రోటీన్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ హీలింగ్. సో, ప్రోటీన్ అనేది మన బాడీలో రెగ్యులర్‌గా మనకు అవసరమైన సోర్స్. హ్మ్. సో, ఎయిదర్ యానిమల్ ప్రోటీన్ ఆర్ ప్లాంట్ ప్రోటీన్ అనేది డెఫినిట్‌గా ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. యానిమల్ ప్రోటీన్‌లో ఏంటంటే కొన్ని అడ్వాంటేజెస్ అంటే ఈజీలీ డైజెస్టబుల్. హ్మ్. ఇందులో కొన్ని అమినో యాసిడ్స్ అంటారు. ప్రోటీన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ అమినో యాసిడ్స్. ఈ అమినో యాసిడ్స్ బాడీ బిల్డింగ్‌కి ఉపయోగపడతాయి. ప్రతి సెల్స్‌లో అమినో యాసిడ్స్ ఉంటాయన్నమాట. కొద్దిగా ల్యూసిన్ అనేది అమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటది. దాన్ని స్ట్రక్చరల్‌గా, ఫంక్షనల్‌గా బిల్డప్ చేయడానికి మనకు మజిల్ బిల్డప్ చేయడానికి గాని, మనం హెల్తీగా ఉండటానికి గాని, మనం వర్క్ చేయటానికి గాని, ఎక్కువ వర్క్ చేయాలంటే మన మజిల్ బిల్డప్ అవ్వాలి. ఇవన్నిటికి హెల్ప్ అవుతుంది. హ్మ్. కాకపోతే యానిమల్ ప్రోటీన్‌లో ఒక డిసడ్వాంటేజ్ అంటే అలాంగ్ విత్ ప్రోటీన్ కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ కూడా హై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ మీట్ తీసుకుందాం. అందులో కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనకు కొద్దిగా కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువుంటాయి. హ్మ్. సో, యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాం. ఇంకోటేంటంటే నేను ఇందాక చెప్పినట్టు అడల్టరేటెడ్. హ్మ్. చాలా వరకు హెన్ గాని, వీటిని గాని ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వడానికి సింపుల్ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. అది ఎక్కడికెళ్తది? ఎళ్లి మన బాడీలోనే అక్యుములేట్ అవుతుంటది. హ్మ్. ఆ స్టెరాయిడ్స్ ద్వారా చేసింది నాట్ హెల్తీ ప్రోటీన్. ఇవన్నీ ఉండటం వల్ల మనం చేసుకున్న తప్పిదం గాని అదర్‌వైజ్ న్యాచురల్‌గా దొరికేది నార్మల్‌గా గ్రో చేసే యానిమల్ ప్రోటీన్ ఈస్ నెవర్ causes any cancer. It's not harmful. But any food, if you take it in a limited quantity, it's good for your health. హ్మ్. Anything excess is poison for your body. Not only protein, not only carbohydrate, not only sugars. Anything excess is యెస్. సేమ్ వే. ఎందుకంటే ఎక్కువ యానిమల్ ప్రోటీన్స్ వీటి తీసుకున్న వాళ్ళు అలాంగ్ విత్ ప్రోటీన్ ఫ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఒబేసిటీ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఒబేసిటీ కాజెస్ వేరియస్ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఒబేసిటీ వల్ల. హ్మ్. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చి. సో, ఇన్ థాట్ వే ఇట్ ఈస్ హార్మ్‌ఫుల్. బట్ వెన్ వి ఆర్ టేకింగ్ ఇన్ ద లిమిటెడ్ క్వాంటిటీస్ ఇట్స్ ఆల్వేస్ హెల్ప్‌ఫుల్. ప్లాంట్ ప్రోటీన్స్‌లో ఏంటంటే కొద్దిగా అంటే యానిమల్ ప్రోటీన్‌లో కొద్దిగా మనకి విటమిన్స్ గాని, అవి గాని మీరు అంటూ ఉంటారు. హ్మ్. వెజిటేరియన్స్‌లో బి12 డెఫిషియన్సీ ఉంటుంది హ్మ్. అంటే. మెయిన్‌గా ఏంటంటే యానిమల్స్‌లో ప్రోటీన్‌లో మనకి బి12 ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో, యానిమల్ ప్రోటీన్ ఈస్ నాట్ కంప్లీట్ ప్రోటీన్ బట్ ఇట్స్ ఈక్వల్లీ గుడ్ ప్రోటీన్. హ్మ్. ఇందులో కొన్ని రకాల అమినో యాసిడ్స్ అనేది కాన్స్టిట్యూషన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ ఇట్ విల్ గివ్ కంప్లీట్ న్యూట్రిషన్ ఫర్ బోత్ యానిమల్ ప్రోటీన్స్ అండ్ ప్లాంట్ ప్రోటీన్స్ బోత్ ఆర్ సేఫ్. హ్మ్. But animal is easily digestible along with some other materials. So, హ్మ్. if you take anything within your limits, హ్మ్. it's always helpful for your body. యెస్. చాలా చక్కగా చెప్పాడు డాక్టర్ గారు. ఇప్పుడు ఏదైనా గాని మిల్క్ గూడా గుడ్ సోర్స్ నుంచి తీసుకుంటే మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. Not issue. చికెన్ గాని, మటన్ గాని ఏదైనా గాని లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవాలి. అది కూడా బెస్ట్ సోర్స్ నుంచి తీసుకోవాలి. Yeah, అప్పుడు అది వచ్చి మన సెల్స్‌ని గాని, మన డీఎన్ఏని గాని ఏం డిస్టర్బ్ చేయదు. క్యాన్సర్ కారకం అవ్వదు. never, సో, never. ఆయిల్స్ అన్నీ మంచివే. కానీ రీయూజ్డ్ ఆయిల్స్‌లోనే కార్సినోజన్స్ ఉంటాయి. Yeah. ఆయిల్స్ కూడా ఏం చేస్తామంటే మ్యామ్ కొన్నిట్లో మనకి ఆయిల్‌లో కూడా గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అని హ్మ్. ఉంటుంది. గుడ్ ఫ్యాట్ ఏంటంటే మల్టిపుల్ ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే గుడ్ ఫ్యాట్ సో, ఆయిల్స్ కూడా మీరు రెగ్యులర్‌గా మిక్స్డ్ ఆయిల్ తీసుకోవడం బెటర్. అంటే హ్మ్. ఒక 1 మంత్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్‌గా యూజ్ చేసేది ఏంటంటే హ్మ్. సన్‌ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్, హ్మ్. ఇంకా కొన్ని ఆయిల్స్ హ్మ్. మనం ఫుడ్‌లో హ్మ్. సో, మిక్స్ 1 మంత్ ఒకటి, 1 మంత్ ఒకటి అంటే ఒకటే దాని మీద కొన్నిట్లో అన్నిట్లో మనకు తీసుకున్న ఒక ఫుడ్ కంప్లీట్ సోర్స్ ఏది ఇవ్వదు మనకి. డాక్టర్ గారు ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ అనగానే ఇది ఫుల్లీ జీన్ మోడిఫైడ్ సన్‌ఫ్లవర్స్. అసలు మన డీఎన్ఏలో గూడా ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ తిన్న దాఖలాలు లేవు. అంటే పూర్వీకులు సన్‌ఫ్లవర్ ఆయిల్ తిన్న అదెక్కడ మనం చూడలేదు. మీరు ఈ కొత్త ఫుడ్‌ని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఒకటి. ఇది ఫుల్లీ జీన్ మోడిఫైడ్ ఫుడ్ ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల గూడా క్యాన్సర్ వస్తది. అవునా? లేదు మేడం. ఆ! జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ అంటే హ్మ్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా తిన్నారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, అంటే కొద్దిగా పాడైపోయిన ఫ్రూట్ తీసుకున్నారు. హ్మ్. పాడైపోయిన ఫ్రూట్ తీసుకున్నంత మాత్రాన మీకు ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని హ్మ్. లేదు. ఎందుకు అంటే మన బాడీలో బ్యూటిఫుల్ మెకానిజం ఉంది. మీరు ఒకసారి ఫుడ్ తీసుకుంటే హ్మ్. ఆ ఫుడ్ స్టమక్‌లోకెళ్తుంది. స్టమక్‌లో యాసిడ్‌తోని మిక్స్ అవుతుంది. హ్మ్. సలైవాతోని మిక్స్ అవుతుంది. అందులో కొన్ని రకాల యాంటీబయోటిక్స్ ఉంటాయి.
సో అదన్నిటిని కిల్ చేసేస్తుంది బ్యాక్టీరియాని. తర్వాత స్మాల్ ఇంటెస్టిన్‌లోకి వెళ్తుంది. అది మనకి బాడీలోకి ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది. లింఫాటిక్ సిస్టమ్. అది బ్యాడ్ బ్యాక్టీరియాని వీటన్నిటిని మనకి లోపలికి రానియ్యదు. సో మనకి గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది హెల్త్‌లో. అవి ఈ బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి. నేను చెప్తున్నాను ఏంటంటే ఇన్ని డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తిన్నారు. మీరు తినగానే అది డైరెక్ట్‌గా మన బ్లడ్‌లోకి వెళ్ళిపోదు. ఫస్ట్ మన బాడీ స్క్రీన్ చేస్తది. ఇది గుడ్డా? బ్యాడా? ఒకవేళ బ్యాడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోటీన్ తింటున్నారు. ఆ ప్రోటీన్ మొత్తం మీకు డైరెక్ట్‌గా ఏదైతే ప్రోటీన్ తీసుకుంటున్నారో అది డైరెక్ట్ బ్లడ్ ఎళ్ళదు. మన బాడీ డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ ప్రోటీన్‌ని సింపుల్ అమినో యాసిడ్స్ లాగా బ్రేక్ చేస్తుంది ఇంటెస్టైన్‌లో. ఆ అమినో యాసిడ్స్ మనకి అబ్జార్బ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకున్నారు. సెల్ మనకి అబ్జార్బ్ అయిపోయి లోపలికెళ్ళిపోదు. సెల్స్‌ని మళ్ళీ అందులో ప్రోటీన్‌గా, కార్బోహైడ్రేట్‌గా, అమినో యాసిడ్స్‌గా, న్యూక్లిక్ యాసిడ్స్‌గా ఇయన్నిటిని బాడీ డైజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సెల్ డైరెక్ట్‌గా మన బ్లడ్‌లోకెళ్ళే మెకానిజం కాదు. సచ్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం వి హావ్. సో మన సెల్ తీసుకున్నదంటే దాన్ని కంప్లీట్‌గా స్మాల్ క్వాంటిటీస్‌గా డివైడ్ చేసేసి అవే మన బ్లడ్‌లో అబ్జార్బ్ అయ్యి వాటిని మళ్ళా మన బాడీ రీక్రియేట్ చేసుకుంటది. మనకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ అమినో యాసిడ్స్ కావాలి తీసుకో బ్లడ్ నుంచి. కార్బోహైడ్రేట్స్ కావాలి తీసుకో. న్యూక్లిక్ యాసిడ్ కావాలి. ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఒక సెల్ ఫార్మ్ చేసుకోగలదు. సచ్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం వి హావ్. అంతేగాని జెనెటికల్లీ మోడిఫైడ్ తీసుకున్న ద్వారా ఆ జీన్స్ ఎళ్ళి మనకెళ్ళేసి అవి అతుక్కుంటున్నది ఇట్స్ ఎ కంప్లీట్‌లీ మిస్‌నామర్. అంటే అయన్నీ కంప్లీట్‌గా ఫాల్స్ బిలీఫ్. మనం తీసుకున్న జీన్స్ అన్నంత మాత్రాన అవి బ్లడ్‌లోకెళ్ళిపోవు. అవి ఇప్పుడు ఫస్ట్ ఏం తినాలన్నా భయమైతుంది. ఈవెన్ వాటర్ గూడా తాగాలన్నా భయమైతుంది. ఆర్‌ఓ వాటర్ తీసుకోకూడదు క్యాన్సర్ వస్తది. ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగకూడదు క్యాన్సర్ వస్తది. అంటే వాటర్ క్యారీ చేయడానికి ప్లాస్టిక్ బాటిలే ఒక సోర్సు. అది ఐ డు అగ్రీ విత్ ప్లాస్టిక్ బాటిల్. అంటే దేర్ ఈస్ సైంటిఫికల్‌గా నన్నడిగితే ఇప్పటివరకైతే నా దగ్గరైతే ఎటువంటి ఎవిడెన్స్ లేదు మేడం. హ్మ్. ప్లాస్టిక్ బాటిల్‌లో తాగితే వీళ్ళకి క్యాన్సర్ వచ్చిందని నాకు చూపి ఎవిడెన్స్ అంటే ఆల్మోస్ట్ వి స్టడీడ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ 10,000, 15,000 పేషెంట్‌లో స్టడీ చేసాము. హ్మ్. ప్లాస్టిక్ బాటిల్‌లో తీసుకున్నంత మాత్రాన మనకి క్యాన్సర్ అయితే వచ్చిందన్న ఎవిడెన్స్ అయితే లేదు ఇంతవరకు. కాకపోతే ఏంటంటే హ్మ్. కొన్ని స్టడీస్‌లో మేము అబ్జర్వ్ చేసామేంటంటే ప్లాస్టిక్ బాటిల్ హీట్ చేయటం ద్వారా హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్‌లో ఎక్స్‌పోజ్ చేస్తాం ప్లాస్టిక్ బాటిల్. హ్మ్. దాంట్లో ఉన్న కొన్ని కెమికల్ ప్రొడక్ట్స్ వాటర్‌లో డిసాల్వ్ అవుతాయి. హ్మ్. అవి టాక్సిక్ అని మనం ఆహ్, చేసాము. కాకపోతే ఎంతవరకు టాక్సిసిటీ కాజ్ చేస్తది? ఆ వాటర్‌లో ఉన్న లెవెల్ కాజింగ్ ద క్యాన్సర్ అంటే ప్రతి స్మాలెస్ట్ లెవెల్‌లో కూడా మనకి క్యాన్సర్ రాదు మేడం. హ్మ్. ఆ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పాయిజన్ తీసుకున్నాం. 1 డ్రాప్ తీసుకుంటే ఏం కాదు. హ్మ్. అట్లే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అట్ విల్ కాజెస్ ద బాడీ ఇంపైర్‌మెంట్. హ్మ్. సేమ్ వే ఏంటంటే టాక్సిక్ మెటీరియల్స్ విచ్ కాజెస్ ద క్యాన్సర్ అనేవి డెఫినిట్‌గా ఐడెంటిఫై చేసాం. ప్లాస్టిక్ బాటిల్ అది కూడా హ్మ్. రిపీటెడ్‌గా ఎండలో ఎక్స్‌పోజ్ అయ్యే ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఆ! మనకి క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అయితే ఐడెంటిఫై చేసాం. హ్మ్. కాకపోతే దాని లెవెల్ కాజింగ్ ద క్యాన్సరా అంటే హ్మ్. ఇప్పటివరకైతే ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్‌లో కర్రీస్, సాంబారు అలాంటిది టీస్ అవి గూడా దాంట్లో గూడా మైక్రో ప్లాస్టిక్ వచ్చేసి మైక్రో ప్లాస్టిక్ వచ్చింది. సమ్ టాక్సిక్ మెటీరియల్స్, టాక్సిక్ కెమికల్స్ ఆర్ దేర్ హ్మ్. ఇన్ దట్ ఫుడ్. హ్మ్. బట్ దిస్ ఈస్ కాజింగ్ ద క్యాన్సర్ అనేది ఇప్పటివరకైతే ఎవిడెన్స్ లేదు. హ్మ్. బెటర్ టు అవాయిడ్ విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. హ్మ్. మనం చాలా టాక్సిక్ మెటీరియల్స్ తింటున్నాం. ప్లాస్టిక్ బాటిల్ కాకుండా మన రాగి బాటిల్సో, హ్మ్. లేకపోతే ఈ ఐరన్ బాటిల్సో, హ్మ్. ఇనుముయి ఉన్నాయో, లేకపోతే గాజు బాటిల్సో ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్. హ్మ్. అంతే ప్లాస్టిక్ లేకుండా అండ్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ హెల్త్ ఇట్ హ్మ్. ఈస్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. యెస్. వాట్ వి ఆర్ కాజింగ్ లాట్ ఆఫ్ డామేజ్ టు ద ఎన్విరాన్మెంట్ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్. హ్మ్. సింపుల్. కాకపోతే ఆల్టర్‌నేట్ ఉన్నాయి కాబట్టి హ్మ్. బెటర్ టు టేక్ ఇన్ ద నార్మల్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నేను బెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి పాట్స్ వస్తున్నాయి. కుండలొస్తున్నాయి. అవును. కుండ బాటిల్ కూడా వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే హ్మ్. ఇట్స్ ఎవాపరేషన్ అంటారు. హ్మ్. వాటర్ ఎవాపరేషన్. దాని ద్వారా ఏంటంటే లాట్ ఆఫ్ బాక్టీరియల్ కౌంట్ హాస్ డిక్రీజ్డ్. హ్మ్. సో అట్లాంటి అంటే అది గూడా పాత మంచి సోర్స్ నుంచి మంచి తీసుకోవాలి. ఇప్పుడు దానికి గూడా కలర్స్ ఏసి, రంగులేసి యాహ్! దానికంతా డెకరేషన్ చేసి దాన్ని గూడా మళ్ళీ యాహ్! పాడు చేసేసారు. పాడు చేస్తున్నాం మనం. యాహ్! అవును. మెయిన్‌గా మనం వి ఆర్ ద కల్ప్రిట్ ఫర్ వాట్ వి ఆర్ యెస్. డూయింగ్ అండి. హ్మ్. నథింగ్. నేచర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. హ్మ్. అవర్ బాడీ ఈస్ వెరీ మనం ఇంత ఇన్సల్ట్ చేస్తున్నా మన హ్మ్. బాడీ ఎంత రెసిస్ట్ చేస్తుందంటే ఇట్ హాస్ లాట్ ఆఫ్ పవర్. హ్మ్. డాక్టర్ గారు అంతా బానే ఉంది. కానీ మన బాడీలో క్యాన్సర్ సెల్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. తయారవుతుంది. అంటే హెల్తీ కణమే గదా! క్యాన్సర్ సెల్‌గా మారేది. యాహ్! అంటే కొంచెం తేడా వస్తుంది అన్నప్పుడు ఒక లక్షణం అది ర్యాండమ్‌గా అందరికి ఒకటేలాగా కనపడదా ఏమి? కనపడదండి. హ్మ్. యూజువల్‌గా మనకి ఎర్లీ స్టేజెస్‌లో క్యాన్సర్ సింప్టమ్సే కాజ్ చేయదు. హ్మ్. వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ క్యారెక్టర్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఏంటంటే చెప్పాను కదా! జీన్ మోడిఫై అవుతుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ పెయిన్‌లెస్. హ్మ్.
ఎందుకు అంటే, అవి కొన్ని రకాల హార్మోన్స్ వాటి నుంచి సెక్రీట్ చేస్తాయి. ఎండార్ఫిన్ సెక్రీట్ చేస్తాయి. హ్మ్. వాటి ఏం చేస్తాయంటే, చాలా రకాల పెయిన్ రిసెప్టార్స్‌ని స్టాప్ చేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ సెల్స్ ఏంటంటే, సిగ్నల్స్‌నే స్టాప్ చేసేస్తాయి. అవి ఇమ్యూని సిస్టమ్ హ్మ్. ఆల్వేస్ క్యాన్సర్ పేషెంట్ ఈస్ ఇమ్యూనిటీస్ లెస్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ కంపేర్డ్ టు. హ్మ్. ఎందుకు అంటే, క్యాన్సర్ సెల్స్ కొన్ని రకాల హార్మోన్స్ చేసేసి మన ఇమ్యూనిటీ లెవెల్స్‌ని తగ్గిచ్చేస్తుంది. హ్మ్. సో, ఒక ఇట్లా ఎర్లీ స్టేజెస్‌లో ఏంటంటే, చిన్న కణం అనేది మనకి ఏ ప్రెషర్ సింప్టమ్స్ కాజ్ చేయదు. హ్మ్. కొన్ని రకాల క్యాన్సర్స్ మనం ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్ట్ చేయగలం. కొన్ని రకాల క్యాన్సర్స్‌ని మనం ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్ట్ చేయలేం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అని ఉన్నాయి. అంటే ఆడవాళ్ళలో గర్భసంచిలో వచ్చే క్యాన్సర్స్ మనం ఎర్లీ స్టేజెస్‌లో హ్మ్. ఎందుకంటే ఇనీషియల్‌గా వాళ్ళు బ్లీడింగ్‌తో ప్రెజెంట్ అవుతారు హ్మ్. ఎర్లీ స్టేజెస్‌లో. హ్మ్. స్ప్రెడ్ కాకముందే వాళ్ళు బ్లీడింగ్‌తో ప్రెజెంట్ చేస్తారు. సో, ఇట్లాంటి ఎర్లీ సింప్టమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఓరల్ క్యాన్సర్స్. ఓరల్ క్యాన్సర్స్‌లో ఏంటంటే మనకి చిన్న పుండు. కాకపోతే అది కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. హ్మ్. చిన్న పుండు ఉన్నప్పుడే మనం డిటెక్ట్ చేయొచ్చు. హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్స్ మామోగ్రఫీలో మనకి చేతికి తగలని పుండు ఉన్నప్పుడు, చేతికి తగలని గడ్డ ఉన్నప్పుడే హ్మ్. డిటెక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల క్యాన్సర్స్ అంటే ఏంటంటే మనం అడ్వాన్స్ స్టేజ్‌లోనే డిటెక్ట్ చేస్తాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మనకి చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో డిటెక్ట్ చేస్తాం. స్టమక్ క్యాన్సర్ ఎందుకంటే ఏం సింప్టమ్స్ ఉండవు. చూయించుకోవడానికి కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ హ్మ్. ఉండదు. ఏం సింప్టమ్స్ లేనప్పుడు ఎవరు ఏం అనుకోరు. ఇలా హ్మ్. అవుతుంది ఏంటి అనేది. ఈవెన్ మన ఇండియాలో మోస్ట్ కామన్ ఏంటంటే ఈవెన్ ఎసిడిటీ అంటారు. హ్మ్. ఎసిడిటీ వచ్చినా యాంటాసిడ్ వాడతారు. యాంటాసిడ్ వాడతారు. హ్మ్. అంతేగాని వాళ్ళు దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ అవును డాక్టర్ గారు. యాహ్! అండ్ నా నా ఎక్స్‌పీరియన్స్‌లోనే నేను ఒకటి చెప్తాను. హి ఈస్ ఎ డాక్టర్. హ్మ్. హి ఈస్ వైఫ్ ఆల్సో డాక్టర్. హ్మ్. 6 మంత్స్ నుంచి ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ హ్మ్. నాన్ వెజ్ తినంగానే కొద్దిగా మోషన్ వేడిగా రావటం ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. ఏంటి నాకు హెమరాయిడ్స్ ఉన్నాయి, ఫిష్‌లా ఉన్నాయి. హ్మ్. 6 మంత్స్ సఫర్ అయ్యాడు. హ్మ్. అయినా గాని ఎవరికి చూయించుకోలే. హ్మ్. తర్వాత ఇంకా నొప్పి తట్టుకోలేక చూస్తే కొలనోస్కోపీలో రెక్టల్ క్యాన్సర్. హ్మ్. రెక్టల్ క్యాన్సర్ లోకల్లీ అడ్వాన్స్. హ్మ్. రేడియేషన్ ఇచ్చేయాల్సిందొచ్చింది. తర్వాత సర్జరీ చేయాల్సిందొచ్చింది. తర్వాత కీమోథెరపీ కంటిన్యూ చేయాల్సిందొచ్చింది. హ్మ్. అదే గనుక ఆయన 6 మంత్స్ ముందు చూయించుకుంటే, హ్మ్. సింప్టమ్స్ ఉన్నప్పుడే చూయించుకుంటే, అట్‌లీస్ట్ సింపుల్ కొలనోస్కోపీ చేసి ఎర్లీ డిసీజెస్‌లో ఉంటే సింపుల్ సర్జరీతోని ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది. ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్ అంటే ఆ మోషన్ బ్యాగ్ అంతా బయట పెట్టేయడం అట్లా ఉంటుందా డాక్టర్ గారు? లేదు మేడం. అది హ్మ్. ఒకప్పుడు చేసేవాళ్ళు. ఈవెన్ హ్మ్. వి ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ ఆర్గన్ ప్రిజర్వింగ్ ఆంకాలజీ హ్మ్. అని అంటాం. హ్మ్. ఏంటి అంటే రెక్టల్ క్యాన్సర్‌లో ఏంటంటే, మనకి రెక్టమ్‌లో కూడా అప్పర్ థర్డ్, మిడిల్ థర్డ్, లోయర్ థర్డ్ అని 3 పార్ట్స్ ఉంటాయి. హ్మ్. అప్పర్ థర్డ్‌లో వచ్చే క్యాన్సర్స్ వెరీ గుడ్ క్యాన్సర్స్. అబోవ్ రిఫ్లెక్షన్ అంటారు. సర్జరీ ఈస్ ద ప్రిన్సిపల్ ట్రీట్మెంట్. సర్జరీ చేసేసి ఆ పార్ట్‌ని తీసేసి ఇంటెస్టైన్ జాయిన్ చేస్తాం. హ్మ్. మిడిల్ థర్డ్‌లో ఉండేది కూడా చాలా వరకు జాయిన్ చేస్తాం. లోయర్ వన్ థర్డ్‌లో ఏంటంటే మోషన్‌కి స్పేస్ ఉండదు. లోయర్ వన్ థర్డ్‌లో వచ్చే క్యాన్సర్స్‌కి ఏంటంటే మోస్ట్‌లీ ఏంటంటే జాయిన్ చేసినా టెంపరరీగా ఆ జాయినింగ్ అతుక్కుంటుందా లేదా తెలీదు. హ్మ్. ఇంటెస్టైన్. హ్మ్. ఇంకోటేంటంటే ప్రెషర్ కూడా ఎక్కువుంటుంది ఆ ఏరియాలో. హ్మ్. అటువంటి వాళ్ళకేంటంటే టెంపరరీగా మోషన్ బ్యాగ్ బయట పెడతాం. హ్మ్. ఒక్కసారి ఇది అతుక్కుంది, అంతా హీల్ అయింది. మన సింపుల్ లాజిక్ మ్యామ్. మనకి దెబ్బ తగిలింది. పుండు క్లీన్‌గా ఉంటే హీల్ అవుతుందా? లేకపోతే దుమ్ము, ధూళి అవును. పడితే హ్మ్. మోషన్‌లో లాట్ ఆఫ్ బాక్టీరియాలు ఉంటాయి. యాహ్! సో, ఇది మనం కలిపిన జాయినింగ్ లోయర్‌లో ప్రెషర్ ఎక్కువుంటుంది. చాలా అంటే 2 బోన్స్ మధ్యలో చేయడం డిఫికల్ట్ సర్జరీ. కాబట్టి హ్మ్. ఏం చేస్తామంటే టెంపరరీగా దాని మోషన్ డైవర్ట్ చేయడానికి ఇక్కడ పెడతాము. వన్స్ అది హీల్ అయిపోగానే మోషన్ బ్యాగ్ బయటికేస్తాము. హ్మ్. కానీ యానల్ కెనాల్ క్యాన్సర్స్ అంటారు. హ్మ్. లోయర్ యానల్ వెర్జ్ క్యాన్సర్స్ అంటారు. హ్మ్. అదేంటంటే వితిన్ 4 సెంటీమీటర్స్ ఆఫ్ యానల్ కెనాల్ వచ్చాయి. అంటే బయట ఎగ్జిట్ ఓపెనింగ్. ఎందుకు అంటే మనం మోషన్ అనేది కంట్రోల్ చేయడానికి మజిల్స్ అనేది ఆల్వేస్ టైట్‌గా ఉంటాయి. హ్మ్. వెన్ ఫేవరబుల్ కండిషన్ ఈస్ దేర్ ఇట్ విల్ ఓపెన్ అండ్ మనం మోషన్ పాస్ చేస్తాం. ఈ మజిల్స్ కనుక ఇన్వాల్వ్ ఉంటేనే మాత్రమే కంప్లీట్‌గా ఇన్వాల్వ్ ఉంటే మాత్రమే పర్మనెంట్‌గా పెడతాం. ఎందుకు అంటే ఈ మజిల్స్ క్యాన్సర్స్ ప్రిన్సిపల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ప్రిన్సిపల్. హ్మ్. ఎందుకంటే నేను 1 సెంటీమీటర్ ఎక్కువ తీసేయాలి. ఎందుకు కంటికి కనపడని కణాలు ఉన్నాయేమో కాబట్టి. సో, ఈ స్ఫింక్టర్ మజిల్స్ ఇన్వాల్వ్ ఉంటే మాత్రమే పర్మనెంట్ బ్యాగ్ అవసరమవుతుంది. హ్మ్. చాలా వరకు 100 మంది పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్‌లో తీసుకుంటే 80-90% వరకు టెంపరరీ బ్యాగ్ అసలు బ్యాగ్ లేకుండానే మనం మేనేజ్ చేయొచ్చు. ఒక హ్మ్. 10% మెంబర్స్‌కి మాత్రం పర్మనెంట్‌గా బ్యాగ్ ఉంటుంది. ఇప్పుడొచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవన్నమాట. యాహ్! మేమేం చేస్తున్నామంటే ఇంతకుముందు ఏంటంటే స్ఫింక్టర్ ఇన్వాల్వ్ ఉంటే అంతా తీసేసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు స్ఫింక్టర్‌లో గూడా మనకు 2 రకాల పార్ట్స్ ఉంటాయి. హ్మ్. ఇన్నర్ స్ఫింక్టర్, ఔటర్ స్ఫింక్టర్ అని. ఓన్లీ ఇన్నర్ స్ఫింక్టర్ వరకు ఉంచేస్తే ఆ ఇన్నర్ స్ఫింక్టర్ వరకే తీసేసి ఔటర్ స్ఫింక్టర్ ప్రిజర్వ్ చేసి ఇంటర్ స్ఫింక్టరిక్ రిసెక్షన్ అని. ఆ హ్మ్. 2 స్ఫింక్టర్ మధ్యలోకెళ్ళేసి సర్జరీ చేస్తున్నాం. అట్లా ఒక 5-10% ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్ అవుతున్నారు. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చాలా చక్కగా చెప్పారు. ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్సెస్ అనేది మనకి ఎప్పుడైనా డేంజరే. ఫుడ్. యెస్. లిమిటెడ్ ఫుడ్ తీసుకోవాలి. లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ నాన్ వెజ్ ఏదైనా గానీ తీసుకోవాలి. హెల్తీ ప్రోటీన్ తీసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ జేయాలి.
బయట ఫుడ్ అసలే తినకూడదు. సో, ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. అంతేకాదు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. యెస్ మ్యామ్. స్ట్రెస్ వల్ల గూడా క్యాన్సర్స్ అనేవి యెస్. అదొక కూడా అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయి. రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇంకొకటండి. హ్మ్. ఇంకొకటేంటంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అని మనకి ఆ! చాలా ఎక్కువ హైప్ ఇస్తున్నారు. హ్మ్. వెదర్ దిస్ ఆర్గానిక్ ఫుడ్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ అవర్ బాడీ అంటే హ్మ్. అది చాలా హైప్ అండి. అన్నెసెసరీగా కాస్ట్ ఎక్కువ అవ్వటం తప్ప మనకి నార్మల్‌గా దొరికే ఫుడ్ జెన్యూన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మనం విలేజ్‌లో దొరికే ఫుడ్ అవి ఏది తీసుకున్నా హెల్తీగానే ఉంటాయి. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్‌ని మనం స్పాయిల్ చేస్తున్నాం. హ్మ్. స్పాయిల్ చేయని ఏ ఫుడ్ అయినా నేచర్ నుంచి వచ్చింది బెస్టే అండి. అది స్పాయిల్ చేయట్లేదు కాబట్టి ఆర్గానిక్ అంటున్నారు డాక్టర్ గారు. పెస్టిసైడ్స్ వేస్తారు, ఫెర్టిలైజర్స్ వేస్తారు. అన్ని సింథటిక్ అది క్యాన్సర్ కారకాలని మేము అనుకుంటున్నాము. యాహ్! లిమిటెడ్ క్వాంటిటీలో వేస్తే పర్లేదు మేడం. హ్మ్. లిమిటెడ్ క్వాంటిటీలో. కాకపోతే ఆర్గానిక్ మోజ్‌లో పడి ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ తింటేనే మనం హ్మ్. హెల్తీగా హెల్తీగా ఉంటామనేది ఉంటాము. దట్ ఈస్ నాట్ ఎ మిస్‌నామర్. హ్మ్. యాహ్! ఎక్కువ అడల్టరేటెడ్ ఫుడ్ తినకుండా రెగ్యులర్‌గా దొరికే ఫుడ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉన్నాయి. ఆయిల్ మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని దొరుకుతుంది మనకి. హ్మ్. అది తీసుకోవచ్చు. అది మనకి ముందే అవుతుంది. మనది హెల్తీ ఫుడ్. హ్మ్. అంతేగాని దానికోసం ఆర్గానిక్ మళ్ళీ ఆర్గానిక్ ఫార్మ్స్ అని వాళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారో మీకు తెలుసు. అవును. ఆల్మోస్ట్ 2 టైమ్స్, 3 టైమ్స్ చార్జ్ చేస్తున్నారు. హ్మ్. రియల్లీ ఇట్స్ హెల్ప్‌ఫుల్ ఫర్ ఆర్గానిక్ ఫుడ్ అంటే ఇంతవరకు అయితే ఎవిడెన్స్ అయితే లేదు. రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు మంచిది కాదా? రిఫైన్డ్ ఆయిల్స్‌లో కొంచెం రకాలంటే మనం హె వాళ్ళు ఏది కలుపుతున్నారో తెలీదు. హ్మ్. ఇప్పుడు రెగ్యులర్‌గా మనం తీసుకునేది హ్మ్. మీరు ఒక ప్రొడక్ట్ జెన్యూనా కాదా అని చేయటం హ్మ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్. హ్మ్. వాళ్ళు ఏ ఆయిల్ వాడారు. ఈవెన్ రెప్యూటెడ్ కంపెనీస్ హ్మ్. చాలా పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళు జెన్యూన్‌గా వాడుతున్నారా? ఫుడ్ సేఫ్టీ యూజ్ చేస్తున్నారా? హ్మ్. ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం మ్యామ్. సో, అందుకని మన ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవటం బెస్ట్. రిఫైన్డ్ ఆయిల్స్ అయితే వాడకపోవడమే మంచిది. ఓహ్! యాహ్! మనం నేచురల్‌గా దొరికేది మనం మనం ముందు బట్ వి క్యాన్ యూజ్ దట్. హ్మ్. దేర్ ఈస్ నో ఎవిడెన్స్ ఇట్ కాజింగ్ ద హార్మ్. హ్మ్. బట్ ఆయిల్‌ని మాత్రం రిపీటెడ్‌గా హీట్ చేయొద్దు. హ్మ్. దట్ ఈస్ ద ఎనీ ఆయిల్. జెన్యూన్ సజెషన్ టు హ్మ్. ఆల్ ఫర్ హ్మ్. అవర్ హెల్త్. హ్మ్. రిపీటెడ్‌గా హెల్త్ హీట్ చేయడం వల్ల చాలా టాక్సిక్. నాట్ ఓన్లీ క్యాన్సర్ గురించే చెప్పడం కాదు. ఆ టాక్సిక్ స్ట్రెస్ వల్ల మనకి వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి మనకి. హ్మ్. స్టమక్ అప్సెట్‌లు, జీఐ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో, హ్మ్. డోంట్ యూజ్ యువర్ రిపీటెడ్ కుకింగ్ ఆయిల్స్. రిపీటెడ్‌గా ఆయిల్‌ని కుక్ చేయొద్దు. గ్రిల్డ్ చికెన్స్, బార్బిక్యూస్ ఇలాంటివి కూడా మంచిది కదా? గ్రిల్ చికెన్స్ కూడా బార్బిక్యూస్ కూడా మంచివి కావు మ్యామ్. హ్మ్. బట్ నేను ఏదైతే చెప్పాను కదా! ఎనీథింగ్ వితిన్ ద లిమిట్స్ ఆర్ యాక్సెప్టబుల్. బట్ హ్మ్. గ్రిల్ కిచెన్, బార్బిక్యూ చికెన్ ఏంటంటే జపనీస్ స్టడీస్ ఏం ఐడెంటిఫై చేశాయంటే వాళ్ళు స్మోక్డ్ ఫుడ్ అంటారు. హ్మ్. దాంట్లో కార్బన్ మెటీరియల్స్ ఇవన్నీ దాని మీద సోక్ అయితూ ఉంటాయి. హ్మ్. దానివల్ల స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వస్తది. బై లక్కీ మన దగ్గర అంత లేదు జపాన్‌లో ఉన్నంత. బట్ స్టిల్ ఇట్ విల్ కాజెస్ బట్ వితిన్ ద లిమిట్స్ ఇట్స్ ఆల్వేస్ సేఫ్. డోంట్ వరీ ఆ! అబౌట్ దట్. ఫైనల్‌గా డాక్టర్ గారు ఏదైనా ఫుడ్డు కాల్చినప్పుడు పైన ఒక లేయర్ బ్లాక్ లేయర్ వస్తది కదా! మాడిపోయినట్లు లేయరు అదైనా, లేదా మాడిపోయినట్లు ఉన్న ఆయిల్ అయినా, లేదా ఫుడ్స్ ఎప్పుడైనా మాడిపోయినప్పుడైనా అవి అంటే అట్లా ఉన్నవి క్యాన్సర్ కారకం అవుతాయా? యాహ్! డెఫినెట్‌గా దాంట్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువుంటుంది. హ్మ్. దాంట్లో క్యాన్సర్ కాజింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హ్మ్. సో, బెటర్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.